హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా ఏదో ఒక సందర్భంలో కాళ్ళు పగుళ్ళు లేదా కాళ్ళు కాకపోతే చేతుల పగుళ్ళు కానీ లేదా కొంతమందికి కాళ్ళలో ఆనెలు వస్తుంటాయి, అంటే గడ్డల్లాగా అవుతూ ఉంటాయి. సో ఇలాంటి సందర్భాల్లో చాలా నడవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో కాళ్ళు తడిసినప్పుడు ఈ కాళ్ళ పగుళ్ళు అనేటివి అధికంగా అవ్వడం, తద్వారా మట్టి ఇలాంటి బురద లాంటివి కాళ్ళలో చేరి ఫంగల్ ఇన్ఫెక్షన్ చేరడం, నొప్పి రావడం, కొంతమందికి రక్తం కూడా కారుతుంటుంది. ముఖ్యంగా ఎక్కువగా ఈ సమస్య స్త్రీలలో అధికంగా చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా వాళ్ళు నీళ్ళలో వర్క్ చేస్తూ ఉంటారు, బట్టలు బోళ్ళు ఇలా ఇల్లు తుడవడాలు ఇలాంటి ఎక్కువగా స్త్రీలకు ఎక్కువగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ఈ పగుళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా, కాళ్ళ పగుళ్ళు కానివ్వండి, చేతుల పగుళ్ళు కానివ్వండి, ఆనెలు కానివ్వండి, ఏవైనా సరే పూర్తిగా తగ్గిపోయే ఒక అద్భుతమైన చిట్కా చెప్తానండి. దీనికి కావాల్సిందల్లా ఉత్తరేణి చెట్టు అండి. ఓకేనా? ఈ ఉత్తరేణి చెట్టుని తీసుకొని వచ్చి సమూలంగా తీసుకొని వచ్చి మొత్తం దాన్ని కాల్ చేయండి. ఓకేనా? సో కొద్దిగా ఎండబెట్టి కాల్చిన పర్లేదు, ఎండబెట్టకుండా కాల్చిన పర్లేదు, మొత్తం కాల్చి బూడిద చేసేయండి. బూడిద చేసిన తర్వాత ఈ బూడిదను ఎంత బూడిద అయితే మీరు ఒక చిన్న బాటిల్ వేసుకుంటారో మీ ఇష్టం, ఎంత బూడిద అయితే హరిదళం అనేది ఆయుర్వేదిక్ షాప్లో లభిస్తుందండి, లేదా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేయవచ్చు. ఓకేనా? ఈ హరిదళం ఎంత అంటే మీరు బూడిద ఎంత మోతాదులో తీసుకున్నారో అదే మోతాదులో ఈ హరిదళాన్ని కలుపుకొని ఒక చిన్న బౌల్లో కొద్దిగా నువ్వుల నూనె తీసుకొని దీన్ని ఒక లేపనలాగా అయ్యే వరకు, అంటే నూనె ఎంత తీసుకోవాలి అంటే ఇది లేపనలాగా తయారయ్యేంత చిక్కగా ఉండే విధంగా ఈ హరిదళాన్ని, అదేవిధంగా ఈ కాల్చిన భస్వాన్ని ఈ నువ్వుల నూనెలో వేసి బాగా కలిపిన తర్వాత భద్రపరచుకోండి. ఒకేసారి వాడాలని ఏం లేదు, భద్రపరచుకొని రాత్రిపూట పడుకునే ముందు ఈ పగుళ్ళలో మంచిగా ఫిల్ చేయండి దాన్ని. ఓకేనా? మంచిగా ఫిల్ చేసి ఒక క్లాత్ కానీ లేదా ఒక కవర్ కానీ కట్టుకొని, ఎందుకంటే బెడ్స్ ఖరాబ్ అవుతుంటాయి కాబట్టి ఒక కవర్ కానీ లేదంటే క్లాత్ కానీ మంచిగా కట్టేసుకొని రాత్రిపూట పడుకొని తెల్లారి లేచిన తర్వాత దాన్ని శుభ్రపరచుకోండి. మళ్ళీ పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ పడుకునే ముందు ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే కాళ్ళలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కానివ్వండి, పగుళ్ళు కానివ్వండి, బ్లీడింగ్ కానివ్వండి, అరిచేతులు అరికాలు ఏవి ఆనెల కానుంచి పూర్తిగా అన్ని తగ్గిపోతాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకేనా? అండ్ అంతేకాకుండా కాళ్ళు అది కొద్ది రోజులు కంటిన్యూగా వాడుతూ ఉన్నట్లయితే కాళ్ళు కూడా చాలా మృదువుగా తయారవుతూ ఉంటాయి. ఒకవేళ బాగా పెయిన్ గా ఉంది, ఏదైనా బ్లీడింగ్ అవుతున్న సందర్భంలో అందులో కొద్దిగా పసుపు కూడా కలుపుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలుసు పసుపు అనేది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది. పసుపును కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఏదైనా క్రిములు, బ్యాక్టీరియా అట్లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ కాకుండా కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. ఈ విధంగా మనం ఇంట్లోనే ఈ లేపనాన్ని తయారు చేసుకొని కాళ్ళకు రాసుకుంటూ ఉన్నట్లయితే మీకు పగిలినటువంటి కాళ్ళన్నీ కూడా మళ్ళీ తిరిగి మృదువుగా కావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో చాలా మంది చాలా రకాల క్రీమ్స్ వాడుతూ ఉంటారు, బయట క్రాక్ క్రీమ్ అని అట్లాంటి, అవి టెంపరీగానే కొంతవరకు ఫలితాన్ని ఇస్తాయి. బట్ ఇది మనకు శాశ్వత పరిష్కారాన్ని ఇస్తాయి. కొంచెం జాగ్రత్తలు, ఎక్కువగా తడి ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అండ్ ఇంట్లోనే దీన్ని 10 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఏ వయసు వాళ్ళు అనేది ఉపయోగించుకోవచ్చు, స్త్రీలు పురుషులు ఎవరైనా వాడుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకేనా? సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయాలండి, దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.